వెల్కమ్ టు ఫైనాన్స్ లోకం. క్రిప్టో మార్కెట్ అయితే చాలా షార్ప్గా కరెక్ట్ అయింది. చాలా క్విక్గా చూసేద్దాం. అసలు $4 ట్రిలియన్ వెళ్ళిన క్రిప్టో మార్కెట్ 3.61 3.7కి ఎందుకు పడిపోయింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే చైనా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అంతా మాకే సొంతం, ఏమైతే మా కంట్రీలోంచి రేర్ ఎర్త్ మెటల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో వాటి మీద గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే లోపలికి వచ్చి కొనుక్కోవాలన్నప్పుడు వెంటనే ట్రంప్ ఇచ్చిన ఇమీడియట్ ఆన్సర్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఈ 3.61 ట్రిలియన్ మనం చాలా ఇయర్స్ నుంచి కూడా అరౌండ్ 3 పాయింట్ సంథింగ్ అక్కడే మనం ఉన్నామన్నమాట. సో మొన్న 4 ట్రిలియన్కి వెళ్ళినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ గెటింగ్ ఇట్ టు ఇట్. అంటే మనం ఇంకొక లీప్ వెళ్తాము, మేబీ ఇట్ విల్ బికమ్ 8 ట్రిలియన్ అనుకున్నాము. కానీ అది సడన్గా ఇప్పుడు ఒక చిన్న కరెక్షన్ తీసుకుంది. ఇదేమీ లాంగ్ టర్మ్ కరెక్షన్ ఏం కాదు. అలాగని చెప్పేసి ఈ బిట్ కాయిన్ సీజన్ అయితే ఇంకా అలా ఇంకా కంటిన్యూస్గా ఉంటుందని ఏమీ గ్యారంటీ లేదు. మేబీ ఇమీడియట్లీగా కరెక్షన్ కూడా రావచ్చు. కాకపోతే ఇమీడియట్గా రైజ్ అయితే ఉండదు. ఇంకొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా కొంచెం వరస్ట్ అయితే కొంచెం ముందు ఉంది. సో మోస్ట్లీ ఏం చేయడం బెటర్ అంటే యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మెల్లమెల్లగా మన దగ్గర ఎంతైతే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో, లెట్స్ సే ఒక 100 రూపీస్ ఉంటే 10 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ 10% ఆఫ్ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్నది మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఈవెన్ మార్కెట్ పడిపోయినా మనకు అంత బాధ అనిపించదు. అండ్ పెరిగినా కానీ వీ కెన్ వెయిట్ ఫర్ మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఓకే, మనకు ఎక్కడ యావరేజ్ చేయాలన్నది మనకు అర్థమవుతుంది అనమాట. అలాగని చెప్పేసి భారీగా ఎక్కువ కాయిన్లు కొనుక్కోవద్దు. ఒక 10 లేయర్ 1 కాయిన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని దానికి వెళ్ళండి. నేనైతే కొంచెం స్టాండర్డ్ కాయిన్స్ అయితే ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మీరు ఓవరాల్గా ఇక్కడ చూస్తే మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లో ఒక ఇండెక్స్ అయితే ఉంటుంది. ఆ ఇండెక్స్ ఏంటంటే బుల్ రన్ ఎప్పుడు వస్తుంది అనేది అది మీకు క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఇదంతా బుల్ రన్లోనే ఉన్నాము. కాకపోతే బిట్ కాయిన్ సీజన్ ఒకటి, ఆల్ట్ సీజన్ ఒకటి. సో ఆల్ట్ సీజన్ ఆల్మోస్ట్ 75 టచ్ అయిందంటే 75 ఆల్ట్ కాయిన్స్ ఎక్సెప్షనల్గా పెర్ఫామ్ చేసేటప్పుడు అది ఎప్పుడైతే 75 దాటి వెళ్తుందో ఆల్ట్ సీజన్లోకి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ మనం అక్కడ టచ్ అయిపోయాం అనుకున్నప్పుడు కరెక్షన్ తీసుకుంది. ఏం లేదు, బేసికలీ ఇదొక ప్లే అనే చెప్పాలి. మోస్ట్లీ ఏంటంటే ఇంకా అక్యుములేట్ చేసుకుని ఇంకా రిచ్ అవ్వాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటెన్షనల్గా క్రాష్ చేస్తారు. సో ఆ భయంతో ఈ రిటైల్ అంటే ఎవరైతే చిన్న యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క క్రిప్టో చూసుకుంటూ వెళ్దాము. ఏ క్రిప్టో స్టాండర్డ్గా మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు అనేది అయితే నేను మీకు లిస్ట్ చెప్తాను. సో మీరు రీసెర్చ్ చేసుకోండి. రీసెర్చ్ చేసుకుని నా ఈ వీడియో కామెంట్స్లో అయితే మీరు రిప్లై ఇవ్వండి. ఓకే, మేము ఇవి హోల్డ్ చేస్తున్నాం అండ్ ఇవి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో దట్ మనకి ఇంకా వేరే యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ థాట్స్ మీ థాట్స్ కూడా కొంచెం వీ కెన్ మనం ఒక కాన్సెన్సస్కి అయితే రావచ్చు. సో ఆబ్వియస్లీ మనకు తెలుసు బీటీసీ అయితే కొనుక్కోవచ్చు అనుకున్నాము. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. బీటీసీ ఒకవేళ హాఫింగ్ అయితే మనం మిలియనర్ అవ్వచ్చు. ఎందుకంటే స్కేర్సిటీ అనేది పెరిగిపోతుంది, సప్లై అయితే తక్కువ ఉంది. అండ్ ఎథీరియం ఎప్పుడైనా కానీ బుల్ రన్ రావాలి అంటే ఫస్ట్ ఎథీరియం రైజ్ అవ్వాలి. ఎథీరియం రైజ్ అయిన తర్వాతే అప్పుడు స్లోలీ అది కన్సాలిడేట్ అయ్యి అందులోంచి అమౌంట్ ఫస్ట్ బీటీసీలోంచి ఎథీరియంలోంచి ఆల్ట్ కాయిన్స్లోకి వస్తాయని ఇట్స్ అంటే అందరికీ తెలుసు. సో మొన్నంతా కూడా ఎథీరియం ఒక 6,000కి వెళ్ళిపోద్దని యాంటిసిపేట్ చేశారు. కానీ నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. సో బిఎన్బి కూడా చాలా స్టాండర్డ్ అని చెప్పాలి. ఎందుకంటే దానికి ఉన్న బైనాన్స్ బ్యాకింగ్ అయితే మీరు అసలు మీరు బిఎన్బి హోల్డ్ చేస్తున్నారంటే బీటీసీ హోల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే బైనాన్స్ బీటీసీ హోల్డ్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇన్ ద సేమ్ వే ఎక్స్ఆర్పి అయితే ఎక్సెప్షనల్గా పెర్ఫామ్ చేసేది అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దీనికి ఒక సర్క్యులేటింగ్ సప్లై అనేది ఒకటి ఉంటుంది. సో అది మర్చిపోద్ది ఎప్పుడు కూడా. సొలానో ఇట్ విల్ బీ $1,000 వెరీ సూన్. మేబీ an year or 1.5 year it will go for $1,000.
అండ్ బిఎన్బి విల్ బీ అరౌండ్ లైక్ $10K. ఇదైతే మీరు జస్ట్ ఎక్కడన్నా రాసి పెట్టుకోండి, ఇది అయితే జరుగుతుంది పక్క. టీఆర్ఎక్స్ ఎప్పుడూ షోలో ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ట్రాన్ కాయిన్ ఒక పాంజీ స్కీమ్ అన్నారు, ఏదో అన్నారు, కానీ జేసన్ అయితే హీ నెవర్ ఫెయిల్ టు షైన్ అనమాట. ఎప్పుడు కూడా దాన్ని అట్లా పైని హీస్ ట్రైంగ్ టు కీప్ ఇట్ అప్. అండ్ డోజ్ అయితే మీరు ఇట్స్ ఏ క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్. మీరు యూ కెన్ గో ఇన్ టు ద డోజ్ ఆల్సో. అండ్ లింక్ ఈజ్ ద వన్ అదర్ క్వాలిటీ వన్. అండ్ మీరు బాగా కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావాలి నాకు అనుకుంటే కనుక సుయి అండ్ అవాక్స్, ఈ రెండు కూడా మంచి క్వాలిటీ టోకెన్సే. బెటర్ సుయిలోకి ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను చూస్తుంటే క్రిప్టో మొత్తం అంతట్లో ఎక్కువ యాక్టివిటీ ఆర్ డ్యాప్ డెవలప్మెంట్స్ ఆర్ సమ్ డెవలపర్ మీట్స్ ఎక్కువ జరిగేవి సుయ్యే. SUI 24th పొజిషన్లో ఉంది ఇప్పుడు ఇది. ఓకే, ఇంకా మిగతా మీమ్ కాయిన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. CRO అయితే దానికి ఒక సపరేట్ ఎక్స్చేంజ్ ఉంది. ఆ ఎక్స్చేంజ్ అంటే మనకి crypto.com, ఆ ఎక్స్చేంజ్లో ఇది నేటివ్ అంటే ఇది ఒక ఫ్యూయల్ అన్నట్టు. అంటే బైనాన్స్కి BNB అలాను crypto.comకి CRO అలాగా. కాకపోతే దానికి ఎందుకో రావాల్సినంత రికగ్నేషన్ అయితే రావట్లేదు. డాట్ ఒకటి మంచి ప్రాజెక్టు, టయో ఒకటి అంటే 43లో ఉంది, అదొకటి. WLFI ఐ డోంట్ నో మ్యాన్, లైక్ నేను WLFI ఈ పెర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే చూడండి, మేబీ ట్రై టు ఎవ్రీ టైం మీరు ఏ టోకెన్లో కన్నా వెళ్ళండి, కానీ మీరు యావరేజ్ చేయడానికి అయితే మీ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు రెడీగా పెట్టుకుని వెళ్ళండి అంతే. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు. సో ప్రస్తుతానికైతే ఇవి ఇంతవరకు అయితే చెప్పాను. ఇంకొక టోకెన్ చెప్తాను. ఆ టోకెన్ మీరు పై అయితే మాత్రం పై లైక్ రైట్ నో చాలా చీప్గా దొరుకుతుంది. పై అరౌండ్ ఒక 20 cents అంటే అరౌండ్ లైక్ 18 రూపీస్ అట్లా, ఆర్ 17 రూపీస్. సో బై చేసుకోండి. పై మరీ అలాగని చెప్పేసి మునిగిపోయేంత అయితే వద్దు. మనం ఇఫ్ యూ కెన్ సస్టైన్, మీరు ఓకే నాకు పర్లేదు, నాకు పడిపోయినా మళ్ళీ ఇంకొక 10,000 రూపాయలు నేను పట్టుకెళ్ళి మళ్ళీ నేను యావరేజ్ చేస్తాను అనుకుంటే జస్ట్ గో అహెడ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్దాం అనుకున్న లాస్ట్ టోకెన్ ఈ వీడియోకి ఈజ్ క్యాస్పా 0.05 అంటే అదొక ఫైర్ పాయింట్ దగ్గర ఉన్నట్టు. అది అరౌండ్ మొన్న మెయిన్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ వచ్చేస్తున్నాయి. 0. అంటే 10 cents దగ్గరికి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 10 cents దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి కరెక్ట్ అయిపోయింది. వై బికాస్ లేయర్ 1 స్మార్ట్ కాంట్రాక్ట్స్ వచ్చేస్తున్నాయి అనుకున్నారు, కాకపోతే అది లేయర్ 2 స్మార్ట్ కాంట్రాక్ట్స్ లాంచ్ చేశారు క్యాస్ప్లెక్స్. సో క్యాస్పా మీద అయితే మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం లేట్గా డెలివరీ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే వాట్ ఎవర్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొంచెం లేట్గా మెటీరియలైజ్ అవుతుంది. కానీ వెళ్ళండి, నేను ఇంకా ఏమన్నా ఉంటే నేను ఇండివిజువల్ వీడియోస్ అయితే చేస్తాను. సో దట్స్ ఇట్ ఐ గెస్. ఈ మార్కెట్ ఫాల్ అయితే కనుక ఎప్పటి నుంచో ఈ కరెక్షన్ రావాలి అని అనుకుంటున్నారు. మీకు ట్రంప్ వచ్చినప్పుడు, ఫస్ట్ ట్రంప్ ఎలక్షన్స్లోకి వచ్చినప్పుడు ఒకసారి పడిపోయింది, మీకు గుర్తుంటే సమ్వేర్ అరౌండ్ ఇక్కడెక్కడో పడిపోయింది. ఈ లాస్ట్ 2025లోనే పడిపోయి అగైన్ మళ్ళీ రికవర్ అయింది కదా. సో అట్లనే మళ్ళీ రికవర్ అవుతుంది. అట్లా రికవర్ అవుతూ సైకిల్స్ వైజ్లో అది పైకి వెళ్తుంది మార్కెట్ అనేది. సో డోంట్ వరీ. కానీ ఇంకా కొంచెం కరెక్షన్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక 10% కరెక్ట్ అవ్వచ్చు. మొత్తం మార్కెట్ క్యాప్లో ఇంకో 10% కరెక్ట్ అవ్వచ్చు. కరెక్ట్ అయ్యి కిందకి రావచ్చు. సో చూసుకుంటూ యావరేజ్ చేసుకుంటూ వెళ్ళండి, కంగారు పడద్దు. కానీ మీరు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇంకో 2 నెలలకి మొత్తం మార్కెట్ అంతా మళ్ళీ అప్లో ఉంటుంది. అది జనరల్ సినారియో అనమాట. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో ఏ విధమైన వాల్యూ ఇచ్చింది అని మీరు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ట్రై టు
షేర్ దిస్ వీడియో టు లాట్ ఆఫ్ పీపుల్ సో దట్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.